హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ హామీలను పక్కాగా అమలు చేసి తీరుతామని, ప్రతి పల్లెకు గడప గడపకు సంక్షేమ పథకాలు చేరేలా చూస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. హైదరాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోదాలో ఆమె తొలిసారిగా వచ్చారు. రాత్రి జిల్లా కేంద్రంలోనే బస చేసిన ఆమె గురువారం ఉదయం జైనత్ మండలం జామిని గ్రామంలో ప్రజాపాలన పేరిట అధికారికంగా ఏర్పాటు చేసిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి ప్రజాపాలన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలిసి దరఖాస్తులను మంత్రి స్వయంగా స్వీకరించారు. అటు అంతకుముందు గ్రామానికి చేరుకున్న మంత్రికి జిల్లా అధికారులు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక డోలు వాయిద్యాల మధ్య ఆమెపై పూలవర్షం కురిపిస్తూ అపూర్వంగా ఆహ్వానం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆమె రిబ్బన్ కట్ చేసి ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఆమె స్వయంగా లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి అర్హులైన ప్రతి ఒక్కరికి 6 గ్యారంటీ హామీలను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. కొమరంబి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే జామిని గ్రామ పంచాయతీ ఎంపీటీసీ గారు అయినటువంటి పేందూరు శారదా గారు కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ జరుగుతున్నది. గ్రామస్తులంతా చప్పట్లతో స్వాగతించగలరు. జామిని గ్రామ పంచాయతీ ఎంపీటీసీ గారు అయినటువంటి పేందూరు శారదా గారు కూడా పూలబొకేలది శాలువాతో సత్కరించాల్సింది పూలబొకేతో శాలువాతో సత్కరించాల్సింది దయచేసి కూర్చోండి. గ్రామ పంచాయతీ స్వీకరణ రోజుని అభయస్థం 6 గ్యారంటీల గృహజ్యోతి ఇందిరమ్మ అవుతారని శ్రీమతి ధనసరి అనసూయ బిడ్డ మా అక్కగారు ఖచ్చితంగా మాకు ఏదో మేము చాలా ఆచారం మీరు వచ్చేటప్పుడు 500 కుటుంబాలు నివసిస్తున్నాం. ఖచ్చితంగా లేవుంటే మనం ఎంపీ గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి అక్క ప్రజాపాలన అభయస్థం గ్యారంటీల ఉన్నటువంటి కౌంటర్ అధికారులు ऑनरेबल मिनिस्टर मैडम को बहुत बहुत धन्यवाद कि आज आदिलाबाद डिस्ट्रिक्ट में जो प्रजा पालना प्रोग्राम लॉन्च हो रहा है उसके फर्स्ट प्रोग्राम में मैडम ने हमको टाइम दिया. जामिनी पंचायत जैनाथ मंडलो ఈ రోజు 4 काउंटर्स आर गोइंग टू बी इनॉग्रेटेड. तो इन काउंटर्स पे अब सभी लोग जो ऑनरेबल सीएम द्वारा 5 स्कीम्स लॉन्च की गई हैं वो सभी स्कीम से रिलेटेड अपना फॉर्म्स भर सकते हैं. आप लोगों के लिए हेल्प डेस्क भी लगाया गया है. आप सबको एक राशन कार्ड, एक फोटोग्राफ, अपना सिलेंडर वाला बुक, पासबुक, ये सब आधार कार्ड लेकर उस टेबल पे आना है. वो लोग आपको अपना अपना फॉर्म भरने में 4 पेज का फॉर्म है. बहुत सिंपल सा फॉर्म है. आप लोगों को भी अगर मैं यंगस्टर्स को रिक्वेस्ट करूंगी कि आप लोग एक बार समझ लेंगे तो आप लोग बाकी विलेजर्स का भी हेल्प कर सकते हैं उसको भरने में. तो उस फॉर्म को भर के आप इस काउंटर्स में सबमिट कर सकते हैं. अगर किसी को घर में पेंशन नहीं है, सिलेंडर वाला जो स्कीम है उसके रिलेटेड या पासबुक ये राइतु भरोसा रिलेटेड, ये सभी स्कीम से रिलेटेड जो भी रिक्वायरमेंट है सभी एक ही परफॉर्मा में भर के आपको सबमिट इधर करना है. सो इट इज लाइक गवर्नेंस आपके घर पर. तो जो आपको रिक्वायरमेंट है इधर ही पंचायत लेवल पे ये रहेगा. 6 जनवरी तक ये यहाँ पे रहेगा. सो ऐसा नहीं है कि एक ही दिन के लिए है. 6 जनवरी तक आप आराम से यहाँ पे अपने डेली फॉर्म सबमिट कर सकते हैं. కార్యక్రమాన్ని మొట్టమొదట జైనత్ మండల్ జామిన్ గ్రామంలో ఏర్పాటు చేయడం కోసం మరి ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గారే ఈ గ్రామం యొక్క గొప్పతనాన్ని, ఈ గ్రామం యొక్క చరిత్రను వివరించి
ఈ రోజు పట్టుబట్టి ఇక్కడ తీసుకొచ్చినందుకు అంటే అధికారులను కూడా ఈ రోజు ప్రజాపాలన మన సీఎం గారు శ్రీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరి యొక్క కార్యక్రమాన్ని గ్రామానికి తీసుకురావడం కోసం మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అన్న ఈ ప్రాంత ప్రజలన్నా ఆయనకు మరి సీఎం గారికి ఎంతో ఇష్టం. మనలాంటి దళిత వాడలలో తండాలలో మరి ఎంతో మందికి పథకాలు అందక ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా దరఖాస్తు ఫామ్ నింపి వాళ్ళ యొక్క దరఖాస్తు తీసుకోవాలని ఇక్కడికి అధికారులను పంపించడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క పథకాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.